అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి కీలకమైన జెట్స్ ని హెలికాప్టర్స్ ని వరుసగా ఇరాన్ ధ్వంసం చేస్తుండడం ఇప్పుడు అమెరికాకు చెమటలు పట్టేలా చేస్తుంది. ప్రపంచ దేశాలు సైతం నివ్వెరపోయి చూస్తున్నాయి. అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. యుఎస్ ఆర్మీకి చెందిన బోయింగ్ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసింది. కువైట్లోని అమెరికా ఎయిర్ బేస్ పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఇరాన్ దాడిలో బోయింగ్ CH-47 చినూక్ హెలికాప్టర్ ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. పూర్తిగా హెలికాప్టర్ కాక్పిట్ ఫ్రంట్ రోటర్స్ దెబ్బతిన్నట్లుగా మనకు కనిపిస్తోంది. మీరు ఒకసారి స్క్రీన్లో కూడా చూడొచ్చు. అమెరికా రెస్క్యూ కోసం లేదంటే వాళ్ళ దళాలని తరలించడం కోసం, వాళ్ళ సైనికుల్ని కీలకమైనటువంటి ప్రదేశాల నుంచి తరలించడం కోసం ఇలాంటి హెలికాప్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు CH-47 చినూక్ హెలికాప్టర్. దీని మీద ఇరాన్ దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అది పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. ఇక కువైట్లోని క్యాంప్ బ్యూరింగ్లో ఉన్నటువంటి యుఎస్ ఎయిర్ బేస్ మీద కూడా ఈ దాడులు జరిగాయి. నిన్న అమెరికాకు చెందినటువంటి 2 యుద్ధ విమానాలను కూల్చివేసింది ఇరాన్. F-15E స్ట్రైక్ ఈగల్ విమానం, అలాగే A-10 వార్థగ్ ఫైటర్ జెట్ సైతం ధ్వంసమయ్యాయి. హర్మోజ్ సమీపంలో వార్థగ్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేయడం మనం చూసాం. గంటల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలను వరుసగా ఇరాన్ కూల్చివేస్తుండడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.